గైస్ మన ఫ్రీ ఫైర్ లోకి అయితే ఐరన్ మ్యాన్ సూట్ వచ్చేసిందట మామ. ఇప్పుడైతే మనమైతే న్యూస్ లో చూస్తున్నాము. ఐరన్ మ్యాన్ సూట్ భలేగా ఉంది. ఎలాగైనా దీన్ని ఇప్పుడు దొంగతనం చేయాలి. మనం అయితే ఇప్పుడు ఐరన్ మ్యాన్ సూట్ దొంగతనం చేయడానికి వెళ్తున్నాం. అదైతే పీక్ లో ఉందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అయితే ఐరన్ మ్యాన్ సూట్ దొంగతనం చేయని మన కార్ లో అయితే వెళ్ళిపోయాం అనమాట. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే మనమైతే ఫైనలీ పీక్ అయితే వచ్చేసాం అనమాట. ఆ బంగ్లాలోనే మన ఐరన్ మ్యాన్ సూట్ అయితే దాచారని గార్డ్స్ అయితే న్యూస్ లో చెప్పారు. ఇప్పుడైతే మనం సైన్ నుంచి వెళ్దాం, ఎందుకంటే గార్డ్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం చూసుకోవాలి కదా ఎంతమంది. ఓ గాయస్ ఏంది గాయస్ ఇంతమంది ఉన్నారు, మై గాడ్. మన దగ్గర అయితే ఇన్విజిబుల్ పవర్ అయితే ఉందన్నమాట. ఇన్విజిబుల్ పవర్ యూజ్ చేసేసి లోపలికైతే సైలెంట్ గా దూరిపోదాం. ఏమాత్రం అనుమానం వచ్చే మన సంగతి ఇంకంతే. ఓవర్రాయిడ్ ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. ఇప్పుడైతే ఏం అనుమానం రాకుండా మనమైతే ఐరన్ మ్యాన్ సూట్ దగ్గరకు వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే మనం ఏమన్నా హైడ్ ప్లేస్ అయితే తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇన్విజిబుల్ పవర్ కేవలం 2 minutes. ఓ గాయస్ తొందరగా. ఇప్పుడైతే మనం ఇన్విజిబుల్ పవర్ అయితే లీవ్ చేసేసాం. గ్రానైడ్ వేసి మనమైతే మన ఐరన్ మ్యాన్ సూట్ ని మొత్తానికి అయితే స్టోర్ చేసేద్దాం. తొందరగా వేసారు, స్మోక్ వేసాలి. స్మోక్ అయితే వేసేసాం మామ. ఇప్పుడైతే మనం ఐరన్ మ్యాన్ సూట్ అయితే తీసుకోవడానికి వెళ్ళిపోదాం తొందరగా, మళ్ళీ స్మోక్ అయిపోద్ది. ఓ ఎక్కట్లేదండి గాయస్, ఎక్కండి. ఇప్పుడైతే మనం ఐరన్ మ్యాన్ సూట్ అయితే తీసుకొని బయటకు అయితే వెళ్ళిపోదాం. బయట మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే ఐరన్ మ్యాన్ సూట్ తీసుకొని బయటకు వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి కాస్త ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. వీడియో నేను వెళ్ళకపోతాను. ఇప్పుడైతే దీన్ని తీసుకొచ్చాం బయటకి, ట్రై చేసేద్దాం. గాల్లో కూడా ట్రై చేద్దాం. ఓ గాయస్ వెరీ నైస్. ఓ ఏంది గాయస్ ఈ ఫీల్ ఇట్టుంది. ఓ ఇప్పుడైతే మనం దీన్ని తీసుకొని అయితే మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం గాయస్. దీంట్లో అయితే రేపు మనం ఐరన్ మ్యాన్ సూట్ తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనమైతే మన ఇంటికి అయితే ఐరన్ మ్యాన్ సూట్ ని తీసుకొచ్చేసాం గాయస్. రేపటి పాటలో మనమైతే ఇంకా ఎన్నో స్టాండ్స్ చేయబోతున్నాం. దానికోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.